కుండ గుర్తుకే మన ఓటు. కుండ గుర్తుకే మన ఓటు. కుండ గుర్తుకు మన ఓటు. 19 నెంబరు నాది సీరియల్ నెంబరు కుండ గుర్తు. మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను ప్రజలారా. ముఖ్యంగా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మార్పు కోరుకోండి. ఈ పాలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ పార్టీలు, ఆ చిల్లర కమ్ముడు పోయినటువంటి పార్టీలు. తెలంగాణ బిడ్డగా నా పేరే తెలంగాణ శ్యామ్. నా ఒరిజినల్ పేరు పగిడిపల్లి శాంసన్ అయినప్పటికీ కూడా ఈ నేల పైన నాకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఏదైతుందో దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటాను ప్రజలు ఇచ్చినటువంటి బిరుదుగా. కాబట్టి ఈ తెలంగాణ నేల కోసం నేను కొట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన అవుతాను. ఇప్పుడు డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారు అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము కరపత్రం వెళ్ళి కొంతమందికి ఇస్తా ఉన్నాం. ఇది కూడా మాట్లాడాల్సిందే. కరపత్రాలు ఇస్తే చూడండి ప్రజలు సామాన్య తెలియదు కదా పాప వాళ్ళకు ఎథిక్స్, మోరల్స్, ఈ ప్రజాస్వామ్యం తెలియదు. అమ్మా తప్పమ్మా డబ్బులు తీసుకుని ఓటేయడం తప్ప అంటే చూడు బిడ్డ, కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఇస్తారట, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ ఇస్తారట, బీజేపీ వాళ్ళకి నువ్వు ఎంత ఇస్తావు బిడ్డ అంటారు. అన్యాయం ఇది ఎక్కడ అంటే ఒకళ్ళు రికార్డ్ చేసుకుందాం అంటే ఏం మాట్లాడతారు, ఇది దొరికిపోతారు కదా. నువ్వు ఎంత ఇస్తావు మొగోళ్ళు అనుకో అన్న, మరి మా ఇంట్లో 9 ఓట్లు ఉన్నాయి అన్న, మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి ఏందన్న. నా ఉద్దేశం ఏంటంటే సాయంత్రం ఏమైనా ఉందా లేదా, ఎంత దిగజార్చారు అంటే. కాబట్టి ఈ సమాజాన్ని మార్చాల్సినటువంటి వాళ్ళం, చదువుకున్నటువంటి వ్యక్తులు, మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, మనందరం ఒక పరివర్తన తీసుకురావాలి. దిగజారిపోయినాయి, అందరూ అలాగే అంటున్నారు. ముఖ్యంగా కూలీనాలు చేసుకునేటువంటి అడ్డం ఇది కూలీలు ఉంటారు కదా వాళ్ళు, అంటే అలా దిగజార్చారన్న. అలాంటి వాళ్ళు మారాలి. ఓటు అనేది ఎన్ని వందల వేల కోట్లు పెట్టినా దాన్ని వెలకట్టలేదు. ఓటు అనేది నీ జీవితం కదా, నీ జీవితం, నీ ప్రాణం లాంటిది కదా. దాన్ని నమ్ముకుంటే నీ ఊపిరి నమ్ముకున్నట్టే, నిన్ను నువ్వు అమ్ముకున్నట్టే. కాబట్టి నువ్వు ఓటు నమ్ముకోకండి, నమ్ముకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో సీరియల్ నెంబర్ 19 తెలంగాణ శ్యామ్, పగిడిపల్లి శాంసన్, కుండ గుర్తు. ఇది గుర్తు పెట్టుకోండి అని ఆయన అడుగుతున్నాడు. మీకు నచ్చినట్టయితే ఆయన ఓటేసి ఆశీర్వదించే ప్రయత్నం చేయండి. ఆలోచించి ఓటేయండి. ఏదేమైనా మేము పదే చెప్పేది ఏంటంటే ఆలోచించి ఓటేయండి. ఎవడు పైసలు ఇచ్చినా, ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకోకండి. మందు ఇచ్చేది తాగకండి. వాడు ఇచ్చేది అంతా కల్తీ మందు, స్పిరిట్ కలిపిన మందు. ఇంకోటి ఎలక్షన్ లో తాగి కిడ్నీలు, లివర్లు ఖరాబ్ అయి చచ్చిపోయారు 2-3. సో దయచేసి పార్టీలు ఇచ్చే మందు పొరపాటున కూడా తాగకండి దయచేసి. ఇది చాలా ప్రమాదం. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవడన్నా, ఇంట్లో ఉన్న మొగోడు ఎవడన్నా పార్టీ ఇచ్చే మందు తాగుతున్నాడంటే ఫస్ట్ ఆ సీసా బగలగొట్టండి అంటే. ఎందుకంటే చాలా డేంజరస్ ఇది. వాడు మొత్తం కల్తీ మందు తీసుకొచ్చి మన ఇళ్లలో వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ముఖ్యంగా మహిళలు చాలా ఓపికగా ఆలోచనతో ఆలోచించి మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు పార్టీల దగ్గరికి వెళ్ళి మందు తాగితే మాత్రం అది చాలా 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 డేంజర్. అది ఇలా ఎవరు పంచినా సరే, మందు పంచినా లేకపోతే డబ్బులు పంచినా ప్రధానంగా మీరు వీడియో తీయండి. వీడియో తీసి ఇక్కడ సంబంధిత అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి. ఈ దొంగ పార్టీల బండారాన్ని బయట పెట్టండి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది. సో ఇది తెలంగాణ శ్యామ్ తో ఇంటర్వ్యూ. ఆయన ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. సీరియల్ నెంబర్ 19 కుండ గుర్తు, వీసీకే పార్టీ, విముక్త చిరుతల కచ్చి అనే పార్టీ. మరి చూద్దాం పబ్లిక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.